హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం ఈ వీడియోలో మంచి రుచికరంగా చికెన్ పాప్కార్న్ తయారు చేసుకుందాము. మనం ఊరికే బయట నుండి తెచ్చుకొని తినే బదులు మీరే ఒకసారి మీ ఇంట్లో ఇట్లా చికెన్ పాప్కార్న్ తయారు చేసుకొని చూడుర్రి, మస్తు మంచిగా ఉంటుంది. ఇక ఈ చికెన్ పాప్కార్న్ను మస్తు రకాలుగా తయారు చేస్తారు. దాంట్లో ఒక రకం మనం ఇప్పుడు తయారు చేసుకుందాము. ఇక వీడియో నచ్చితే లైక్ చేయిర్రి, షేర్ చేయిర్రి, కామెంట్ చేయిర్రి. అట్లనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ బటన్ కొట్టుర్రి. ఈ చికెన్ పాప్కార్న్ తయారు చేయడానికి నేను ఇక్కడ ఒక 250 గ్రాముల బొక్కలైనటువంటి చికెన్ను తీసుకున్న ఈ చికెన్ను శుభ్రంగా కడిగి, ఈ చికెన్ ముక్కలు కొంచెం పెద్దగా ఉన్నాయని చెప్పి వీటిని కొంచెం చిన్నగా కట్ చేసుకుంటున్నా. ఒకవేళ మీకు చికెన్ ముక్కలు పెద్దగానే కావాలనుకుంటే అట్లనే ఉంచుకోర్రి. చికెన్ ముక్కలు పెద్దగా ఉంటే అవి ఉడకడానికి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటాయి, అందుకని మామూలు సైజులో కట్ చేసుకుంటున్నా. ఇక ఇప్పుడు ఈ చికెన్ పాప్కార్న్కు కావాల్సిన మసాలాలను ఇప్పుడు మనం తయారు చేసుకుందాము. ఇక ఇప్పుడు ఒక గిన్నెల సగం చెంచాడు కారము, సగం చెంచాడు గరం మసాలా, ఒక చెంచాడు ధనియాల పొడి, సగం చెంచాడు మిరియాల పొడి, సగం చెంచాడు జీలకర్ర పొడి, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఇవన్నీ చక్కగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. ఇక మసాలాలు కలుపుకున్నాం కదా, కలుపుకున్నాక ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలునే కదా, ఆ చికెన్ ముక్కలల్లో మనం కలుపుకున్న మసాలాలను ఒక చెంచాన్నర వేసుకోవాలి. అట్లనే సగం చెంచాడు అల్లం పేస్టు, కొంచెం కట్ చేసుకున్న పుదీనాకు వేసుకొని ఇవన్నీ చక్కగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. మనకు మసాలాలు అనేటివి చికెన్ ముక్కలకు మంచిగా పట్టుకోవాలి, అట్లా పట్టుకునేటట్టు కలుపుకోవాలి. ఇక కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లో ఒక చిన్న కప్పెడు చిక్కని మజ్జిగను పోసుకోవాలి. మజ్జిగ పోసుకొని మళ్ళీ ఒకసారి వాటిలో నిమ్మలంగా నిదానంగా కలుపుకోర్రి. ఇక కలుపుకున్నాక ఇప్పుడు దీని మీద ఒక మూత పెట్టుకొని ఒక 4 గంటల పాటు ఈ చికెన్ నానబెట్టుకోవాలి. ఇక ఇప్పుడు 2 కప్పుల మైదా పిండి తీసుకొని దీంట్లో మనం కలుపుకున్న మసాలాలను ఒక చెంచాడు వేసుకోవాలి. అట్లనే పావు చెంచాడు బేకింగ్ పౌడర్ వేసుకొని ఇవన్నీ చక్కగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. ఇవన్నిటిని మంచిగా కలుపుకున్నాక మనం చికెన్ 4 గంటలు నానబెట్టుకున్నాం కదా, అది 4 గంటలు అయినాక చికెన్ మీద మూత తీసి ఈ చికెన్ ముక్కలను ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇళ్ళకెళ్ళి కొన్ని చికెన్ ముక్కలు తీసుకుంటా మనం పక్కకు పెట్టుకున్న పొడి మైదా పిండిలో వేసుకొని ఈ పిండి మొత్తం చికెన్ ముక్కలకు మంచిగా పట్టుకునేటట్టు చేతులతోటి కొంచెం గట్టినే కలుపుకోవాలి. మనం ఎంత మంచిగా చికెన్ ముక్కలకు పిండి అంటించుకుంటే మనకు పాప్కార్న్ అంత మంచిగా ఉంటుంది. ఇక పిండి ముక్కలకు అంటుకుంది కదా, ఈ చికెన్ ముక్కలకు కొంచెం పైన పౌడర్ లాగా పొడి పిండి కూడా ఉంటుంది. అవి అట్లనే చికెన్ ముక్కలు మన కడాయిలో వేసుకుంటే కడాయిలో నూనె మొత్తం పిండి అవుతుంది, అట్లనే నూనె మొత్తం మాడిపోతుంది. అందుకని చెప్పి మనం పిండి అంటించుకున్న చికెన్ ముక్కలను ఒక జాలి గంటలు వేసుకొని పైన పౌడర్లా ఉన్న పిండిని జల్లెడ పట్టుకొని తీసేసుకోవాలి. చూస్తారు కదా వీడియోలో, మనకు పైన ఉన్న పిండి అంతా జల్లెల నుంచి కిందికి పోయింది. ఇక మిగిలిన పిండి చికెన్ మంచిగా పట్టుకున్నది. ఇక ఇప్పుడు ఈ చికెన్ ముక్కలు కొంచెం పచ్చిగా ఉన్నాయి కదా, అందుకని పిండి మొత్తం అంటుకుంటుంది. అందుకని ఈ చికెన్ ముక్కలను కొంచెం దూరంగా ఒకదానికొకటి అంటుకోకుండా ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇక ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో నూనె వేడైనాక మనం పిండి కలుపుకున్న చికెన్ ముక్కలునే కదా, ఆ చికెన్ ముక్కలను ఒక జాలి గంటతోటి కడాయిలో వేసుకోవాలి. వేసుకొని చికెన్ ముక్కలను వెంబడే కలపద్దు, అవి కొంచెం కలర్ మారినాకనే కలపాలి. ముందుగానే కలిపితే దానికి ఉన్న పిండి అంతా కడాయిలో పడిపోతుంది, నూనె అంతా మాడిపోతుంది. అందుకని చెప్పి కొంచెం కలర్ మారినాకనే స్టవ్ మంట మామూలుగా పెట్టుకొని మామూలు మంట మీద కనీసం ఒక 6-7 నిమిషాల పాటు ఈ చికెన్ ముక్కలను నిమ్మలంగా నిదానంగా నూనెలో వేగనీయాలి. మీరు ఒకవేళ చికెన్ ముక్కలు కొంచెం పెద్ద సైజు తీసుకుంటే చికెను నూనెలో వేగడానికి ఇంకొక 2-3 నిమిషాలు ఎక్కువ అవుతుంది. ఇక చికెన్ ముక్కలు మంచిగా ఉడికినాక వీటిని తీసి పక్కకు పెట్టుకోవాలి. చూసిరి కదా చికెన్ పాప్కార్న్ ఎంత మంచి తయారైందో, పైన కరకరలాడుతూ లోపల మంచి మెత్తగా సాఫ్ట్గా చికెన్ ఎంత మంచి ఉడికిందో. ఇక ఈ చికెన్ పాప్కార్న్ పైన మీకు నచ్చిన స్టైల్లో మీకు నచ్చిన ఫ్లేవర్ గల్లా ఏదైనా మసాలా చల్లుకొని తింటే టేస్ట్ మస్తు ఉంటుంది. లేదంటే ఈ చికెన్ పాప్కార్న్ను టమాటా సాస్లో కానీ ముంచుకొని తింటే టేస్ట్ మామూలుగా ఉండదు, అదిరిపోయే టేస్ట్ వస్తుంది. చూసిరు కదా చికెన్ పాప్కార్న్ ఎంత మంచిగా ఉందో. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ఈ పాప్కార్న్ తయారు చేసుకొని చూడుర్రి. ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయిర్రి, షేర్ చేయిర్రి, అట్లనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ బటన్ కొట్టుర్రి.